15వ వాక్య భాగాన్ని చదువుదాం. 5వ అధ్యాయము 15వ వాక్యము. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలు. హల్లెలూయా. దినములు చెడ్డవి అని దైవజనుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘ బిడ్డలకు ఈ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఏ దినము ఏమి సంభవించునో ఎవరికీ తెలియదు. ఏ రోజున ఏమి జరుగుద్దో ఎవరు తెలుసుకోలేరు. అందుకనే మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగపరచుకొని చూచుకొనుడి. హల్లెలూయా. సమయాన్ని సద్వినియోగపరుచుకోలేని ప్రతి ఒక్కరూ జ్ఞానులంటారో అజ్ఞానులంటారో మీరే నిర్ణయించుకోండి. హల్లెలూయా. సమయము ఉన్నప్పుడే, మన ఒంట్లో బలము ఆరోగ్యము ఉన్నప్పుడే పని చేయాలి. 10 రూపాయలు వెనకేసుకోవాలి. ఆ బలము ఆ ఆరోగ్యం పోయిన తర్వాతకి నీవు పని చేద్దామన్నా నీకు చేతనవ్వదు. నిన్ను పనికి ఎవరు పిలవరు. 10 రూపాయలు సంపాదించుకోవాలనే ఒక కోరిక ఉంటదే కానీ నీవు సంపాదించుకోలేవు. హల్లెలూయా. నీకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడిచ్చిన కాలాన్ని బట్టి నువ్వు ఆశీర్వాదకరముగా మార్చుకునే అవసరత నీ మీద ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజును దీవెనకరముగా మార్చుకునవలసిన అవసరత మన మీదనే ఉంది. దినములు చెడ్డవి గనక దానిని మనం ఏం చేయాలి? ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు దానిని ఆశీర్వాదకరముగా మారుస్తాడు. ప్రార్థన చేయకుండా నీ జ్ఞానముతో, నీ తెలివితో, నీ బలముతో నడిచినా కానీ ఏమి జరుగుతుందో నీకు తెలియదు. మధ్యకాలములో కొన్ని రోజుల క్రితము విమానము కూలి కాలి 241 మంది చనిపోయారు. వారు కోటీశ్వరులు, వారి ధనవంతులు, వారు జ్ఞానవంతులు, ఆరోగ్యవంతులు, బలవంతులు. ఆ రోజు ఏం జరుగుతుందో వారు తెలుసుకొనలేకపోయి ఉన్నారు. గనుక అటువంటి దుర్మరణాలు, దుర్ఘటనలు, దుర్సంభవాలు మన జీవితంలో, మన పిల్లల జీవితాలలో, మన కుటుంబాలలో రాకుండా ఉండాలంటే మనము ప్రార్థనతో ఆ రోజును ప్రారంభించాలి. ఉదయకాలం లేవగానే నేను ఎవ్వరితో మాట్లాడకుండా, ఏ పని చేయకుండా ప్రార్థనతో ఈరోజు ప్రారంభించిన అన్నవారు ఒకసారి చేతులెత్తండి. హల్లెలూయా. ప్రార్థనతోటే నా పడక మీద దేవుణ్ణి కలుసుకున్నానన్నవారు దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఎస్, నువ్వు ఈ రోజును ప్రార్థనా పూర్వకముగా ప్రారంభించావు గనక ఈరోజు ఏం సంభవిస్తుందో నీకు నాకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు గనుక నీ ప్రార్థన ఏమవుతుందంటే నీకు రక్షణగా మార్చబడుతుంది. ఆయన కాపుదలగా నీకు వేయబడుతుంది. నువ్వు ప్రార్థించకుండా వెళితే దినములు చెడ్డవి గనుక ఆ చెడ్డ దినాలలో నువ్వు నష్టపోవచ్చు, కనుమరుగైపోవచ్చు, ఇంకా ఏదో రకంగా ఏదో కోల్పోవచ్చు. నువ్వేది కోల్పోకుండా, ఏది నష్టపోకుండా, ఏ దుర్ఘటన నీకు సంభవించకుండా ఉండాలి అంటే నువ్వు ప్రతిరోజు అరుణోదయపు వెలుగులలో దేవుని పాద సన్నిధిలో మోకరించాలి.
ఆమేన్, హల్లెలూయా. నీకున్న సమయాన్ని బట్టి, నీకున్న ఎసులుబాటును బట్టి, నీకున్న ఆరోగ్యాన్ని బట్టి, నీకున్న ఓపికను బట్టి 5 నిమిషాల, 10 నిమిషాల, అరగంట, గంట దేవునితో గడుపు. ఆ తర్వాత పనులన్నీ ప్రారంభించు. దేవుని సహాయము నీకు అందించబడుతుంది. అటువంటి వారు మాత్రమే జ్ఞానులు అంటారు. ఈ దినాన్ని ప్రార్థనతో ప్రారంభించకుండా ఉండేవారు అజ్ఞానులు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియులారా, నువ్వు రోగివైతే బెడ్ మీద ఉండే ప్రార్థన చెయ్యి. రోగివి నువ్వు, దేవునికి తెలుసు. బెడ్ మీద ఉండి, అయ్యా, ఈ అరుణోదయపు వెలుగులలో నీతో మాట్లాడుటకు నేను సిద్ధముగా ఉన్నానయ్యా, నన్ను బలపరచయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే ప్రారంభములోనే నీ మాట విన్న దేవుడు ఆ ప్రార్థనలో నిన్ను బలపరుస్తారు. చాలామందికి ప్రార్థన చేయాలని కుతలాటం ఉంటుంది, ఆరాటం ఉంటుంది, కానీ ప్రార్థన చేయలేకపోతూ ఉంటారు. కారణం, అటువంటి స్పిరిట్ అక్కడ పనిచేస్తూ ఉంది. నిన్ను ప్రార్థన చేయకుండా డిస్టర్బ్ చేస్తుందంటే అక్కడ స్పిరిట్ పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. నువ్వు నిలబడో, కూర్చోనో, మోకరించో, నీ ఆరోగ్య స్థితిని బట్టి నువ్వు ప్రార్థన చేయి. ఉదయకాలము దేవుడు నిన్ను చూస్తాడు, నీ మాటలు వింటాడు, నువ్వు చేసే విజ్ఞాపన ఆయన ఆలకిస్తాడు. ప్రియులారా, కనుక చాలామంది క్రైస్తవులమని చెప్పుకుంటారు, వారి యొక్క జీవితాలలో ఏ మంచి కనబడదు, ఏ సంతోషము వినబడదు, ఏ గొప్ప కార్యాలు అక్కడ చూడలేం. ప్రియులారా, ఎందుకు? వారు ప్రార్థనతో ఆ పనిని ప్రారంభించరు గనక, ప్రార్థనతో ఆ దినాన్ని ఆరంభించరు గనక, ప్రార్థనతో వారు కార్యాలు చెయ్యరు గనక, అందుకే వారు ఓడిపోతూ ఉంటారు. నీకు ప్రార్థన చెయ్యాలని ఉంది, కానీ ఉదయకాలము లేవగానే మోకరించలేకపోతూ ఉన్నావు. దేవుణ్ణి ఉదయకాలము దేవునితో నువ్వు మాట్లాడాలని ఉంది, కానీ ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు? అక్కడ ఏదో ఒక ప్రభావము నిన్ను అడ్డగిస్తూ ఉంది. గుర్తెరిగి నువ్వు గమనించి నిన్ను నీవు పురమాయించుకొని బలపరుచుకొని నువ్వు కష్ట పరిస్థితుల్లో కూడా నువ్వు మోకరించగలిగితే ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దినములు చెడ్డవి గనక సమయమును బోనివ్వక సద్వినియోగము చేసుకోండి. రైతు ఏం చేస్తాడు? ఆ కాలాన్ని గుర్తెరిగి విత్తనాన్ని వేస్తాడు. ఎండాకాలంలో ఎవరన్నా విత్తనాలు వేస్తారా? ఎవ్వరు విత్తనాలు వేయరు, బీడు పెడతారు ఆ పొలాలన్నిటినీ, ఆ పంట పైరులన్నిటినీ. గడ్డి మొలుస్తూ ఉంటుంది. ఎందుకని? నీళ్లు ఉంటేనే ఆ పంట పండుతుంది గనక. కాబట్టి ఆ యొక్క వర్షాలను గుర్తెరిగి రైతు పంటను పండిస్తాడు. ఎందుకంటే తనకు తెలుసు ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆ కాలాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలి. ఆయనకు తెలుసు గనుక దానిని గుర్తెరిగి విత్తనమును చల్లి పంట పండిస్తాడు. మనమైతే ఆదివారం అని గుర్తెరుగుతామే కానీ సద్వినియోగం చేసుకోం, సమయాన్ని దోచుకుంటున్నాం. 6 దినాలు నువ్వు పనిచేసి ఈ 7వ దినమున నువ్వు ఆయన సన్నిధిలో సంపూర్ణంగా గడపాలి. నువ్వు సగం లోకంలో గడుపుతావు, సగం సంఘంలో గడుపుతావు. ఎలాగా నీకు మేలు వస్తుంది? ఎలాగా నీకు క్షేమం వస్తుంది? ఆదివారం నాడు ఒక విఐపి మనకు కార్డు ఇచ్చిండు అనుకో, మనం ఏం చేస్తాం? ఇన్విటేషన్ అతడు ఇచ్చాడు మనకు, పెందల కాడ వెళ్తాము. ఆ కార్యక్రమము ప్రారంభించే టయానికే మనం అక్కడ ఉంటాం. మరి విఐపి కంటే గొప్పోడు మన దేవుడు, సృష్టికర్త ఆయన, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సన్నిధికి నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఆయన సమయాన్ని నువ్వు ఎంత దోచుకుంటున్నావు, ఎంత గడుపుతున్నావు ఆయన పాదముల దగ్గర? ఆదివారం నాడు సగం సమయాన్ని వ్యర్థము చేసి సగం సమయమే నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నావు. నాకు మేలు రావట్లేదని నువ్వు కృంగిపోవటానికి కారణం అపవాది కాదు, దేవుడు కాదు, నువ్వే.
ఆయన సన్నిధిలో నువ్వు క్రమముగా నడువు. ఆయన సమయాన్ని నువ్వు దోచుకోకుండా ఆయనతో ఆ సమయమును గడిపి సద్వినియోగము చేసుకో. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు ఆశీర్వదించబడుతావు, నువ్వు ఫలిస్తావు. ఉదాహరణకు, ఏ వయసులో చేసే పని ఆ వయసులో చేయాలని పెద్దలు అంటారు. చదువుకునే వయసులో చదువుకోకపోతే, ఇప్పుడు నేను చదువుకోవాలన్నా నాకు చదువు రాదు, నాకు జాబ్ రావాలన్నా రాదు. ఎందుకు? చదవలేను, ఆ జాబు నేను సంపాదించలేను. కనుక సమయం అంతా పోయిన తర్వాత నేను అనుకుంటే ఏమి ప్రయోజనము, ప్రయాసపడితే ఏమి ప్రయోజనము? నీవు కూడా విశ్రాంతి దినాన్ని 3 ముక్కలు చేసి మూడో ముక్కకొచ్చి నువ్వు కూర్చుంటే నీకేమి ప్రయోజనం ఉండదు. 2 ముక్కలు నీ ఇష్టానికి గడుపుకొని మూడో ముక్కలో వచ్చి అయ్యా నేనున్న నన్ను జ్ఞాపకం చేసుకో అనటం వల్ల నీకేం ప్రయోజనము లేదు. దేవుని సన్నిధికి నువ్వు వణుకుతో, భయముతో, భయభక్తులతో, విధేయతలతో సరైన సమయానికి రా. నువ్వు ఆ సమయమంతా ఆయనతో గడుపు. అప్పుడు నిన్ను ఆయన నిశ్చయముగా దీవిస్తాడు. నీ ఆశీర్వాదానికి, నీ కృపకు, నీ కార్యానికి అడ్డుగోడ ఎవరు ఎయ్యరు, నువ్వే వేసుకుంటున్నావు. నువ్వే బెర్ర గీసుకుని ఆ బెర్రలో నిలబడుతూ ఉన్నావు. హల్లెలూయా. మెడికల్ డిపార్ట్మెంట్ వారిని చూడండి, చక్కగా రోగులు అక్కడికి రాకముందే ఏ రోగికి ఏ ట్యాబ్లెట్ కావాలో వారు సిద్ధపరుస్తారు. స్టోరేజ్లో ఏ రోగికి ఏ ట్రీట్మెంట్ కావాలో ఆ మిషనీలన్నీ వారు అక్కడ అమర్చి ఉంచుతారు, సిద్ధపరుస్తారు. ఎందుకు? ఇప్పుడు అవసరం లేదు, కానీ రోగి వచ్చినప్పుడు వెతుక్కోకుండా అక్కడ వాళ్ళు పెడతారు. రోగి రాగానే ఆ రోగికి కావలసిన ఎక్స్రేనా, రక్త పరీక్షనా, ఆ రోగికి కావలసిన ట్యాబ్లెట్లు ఏదో టక్కున తీసిస్తారు. అంటే వాళ్ళు సమయాన్ని గుర్తెరిగి ఉన్నారు గనుక, ఏ సమయంలో ఏ రోగి వస్తాడో, ఏ సమయంలో ఏ వ్యాధిగ్రస్తుడు వస్తాడో, ఏ సమయంలో ఏ అవసరత కలిగిన వారు వస్తారో ఎరిగి అక్కడ వాళ్ళు సిద్ధపరుస్తారు, రాగానే ఇస్తారు. మనము కూడా గ్రహించాలి. రోగము ప్రారంభ దశలోనే మెలకువ కలిగితే మనము చాలా ఈజీ ట్రీట్మెంట్ తోటి బయటపడతాం. రోగం ముదిరినాక ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా అది చాలా టైం పడుతుంది, చాలా కష్టమవుతుంది. నేను కూడా దేవుని సన్నిధికి సమయమంతా గతించిపోయినాక చివరిలో వస్తే పొందుకోవటం కూడా కష్టమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే పౌలు అంటూ ఉన్నాడు, దినములు చెడ్డవి గనక, మన ఆయుష్కాలమే ఓ చెడ్డది. ఎప్పుడు ఏమి కీడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ శోధన వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ దరిద్రత వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎక్కడ హఠాత్తుగా మరణాలు సంభవిస్తాయో తెలియదు గనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానము గలవారై సమయాన్ని సద్వినియోగపరుచుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు దోచుకోకూడదు. దేవుడు సమయాన్ని దోచుకునే వారిని ఏమంటారు చెప్పాలి. మీకు వాక్యంలో నుంచి చూపిస్తే బాగా అర్థమైంది. మలాకి 3:7 చదవండి. హల్లెలూయా. మలాకి 3:7 మత్తయి పక్కన చదవాలి త్వరగా. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయములో తిరుగుదనని మీరందురు. మానవుడు దేవుని యొద్ద దొంగిల్లునా? అయితే మీరు నా యొద్ద దొంగిల్లితిరి.
దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టర్పణలను ఇయ్యక దొంగిల్లితిరి. చాలు. హల్లెలూయా. ఆదివారము ప్రతిష్ఠితమైన దినము. ఆదివారము ప్రత్యేకమైన పరిశుద్ధమైన దినము. ఆదివారము దేవుని నామ ఘనత మహిమ కోసము మన యొక్క బైబిల్ పండితులు ఏర్పరిచిన రోజు. దానిని మీరు దొంగతనము చేస్తూ ఉన్నారు. ఆ రోజంతా మీరు నీ ఇష్టానుసారంగా నడుస్తూ బ్రతుకుతో కొద్ది సమయమును మాత్రమే మీరు దేవునికి ఇస్తూ ఉన్నారు. మానవుడు దేవుని యొద్ద అనగా కష్టాజీత విషయములోను, దేవుడికిచ్చే సమయ విషయములోను, దేవుడితో గడిపే విషయములోను, దేవునితో మాట్లాడే విషయములో దొంగిల్లుతోనే ఉన్నారు. అందుకనే మానవుడు దేవుని యొద్ద దొంగిల్లటము ద్వారాగా ఆ ప్రతిష్ఠితమైన సమయమును, ప్రతిష్ఠితమైన దినమును, ప్రతిష్ఠించిన రోజును వ్యర్థము చేయటము ద్వారాగా దేవుడి దగ్గర మనము అనుకున్నంత అందుకోలేకపోతున్నాం. కోరినంత మనకు దొరకట్లేదు. ఆశపడినంత అనుభవించలేకపోతూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునితో నువ్వు ఎవ్వరితో మాట్లాడకపోయినా పర్వాలేదు, నీ భార్యతో మాట్లాడకపోయినా పర్వాలేదు, నీ భర్తతో మాట్లాడకపోయినా పర్వాలేదు, నీ పిల్లలతో మాట్లాడకపోయినా పర్వాలేదు, దేవుడితో మాట్లాడు. నీ తలెత్తుతాడు, నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. నీ కార్యాలను ఆయన చేతబట్టుకొని ఫలభరితముగా ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక మానవుడు ప్రతిష్ఠితమైన సమయమునంతటిని దేవుడి యొద్ద దొంగిలిస్తూ ఉన్నాడు. ప్రతిష్ఠితమైన అర్పణలను తింటూ ఉన్నాడు. ప్రతిష్ఠితమైన దశమ భాగాలను మానవుడు దేవునికి ఇయ్యక దరిద్రుడవుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకంటే మీరందరూ బాధపడొద్దు. మనకంటే అన్యులు చాలా బాగున్నారని ఎప్పుడైనా మీ మనసు కనిపించిందా? అనిపించింది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. మాకంటే అన్యులు ఇంత బాగున్నారు ఏంది ప్రభువా అని దేవుడితో ఒక్కసారైనా అని ఉంటాం మనం. నేనైతే అన్నాను, మీరు అన్నరో అనలేదో నాకు తెలియదు. ఎందుకంటే వారు కొబ్బరికాయ కొడతారు, చూసావా? ఆ కొబ్బరికాయలో ఉండే నీరు శుద్ధమైన నీరు. అంటే ఏ మానవుడు ముట్టని నీరు అన్నమాట. అందుకే అది పవిత్రమైనదిగా భావించి వారు దేవుడి దగ్గర దాన్ని కొడతారు. మనము కూడా హృదయం అనే కొబ్బరికాయ దేవుని పాదముల దగ్గర పగిలిపోవాలి. నీ హృదయంలో ఉన్న ఆ విరిగి నలిగిన కన్నీటి బొట్టు దేవుని ఆ కొబ్బరికాయ కంటే శుద్ధమైన పవిత్రమైన నీరు. ఆ నీరును బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ హృదయము పగలకపోతే, నీ హృదయం అనే కన్నీరు కార్చకపోతే పరిశుద్ధత నీకు రాదు. ప్రభు దగ్గర నువ్వు అటువంటి ఫలాన్ని పొందలేవు ప్రియులారా. అందుకనే మనకు ఆ ప్రశ్న వస్తుంది అప్పుడప్పుడు వాళ్ళని చూసినప్పుడు. వారు ఒక్క 5 నిమిషాలైనా సరే నిండు మనస్సుతో దేవునికి అర్పణ వేసేస్తారు. ఎందుకు? వారు ఆ దినాన్ని ప్రతిష్ఠించుకున్నారు. ఆ రోజున మేము దేవుని సన్నిధికి వెళ్తాము, దేవునికి కానుకిస్తాము, దేవునికి మొక్కుబడి చెల్లిస్తామని తొలగరు. వాళ్ళు ఊగిసలాడరు. మనము తొలుగుతాము, కుడికి ఎడమకు ఊగిసలాడుతాము. అందుకని మన అర్పణ అంగీకరించబడట్లేదు. భక్తుడు యేసన్న గారు ఆయన పెళ్లి కాకుండా దేవునికి సమర్పించుకొని ఆయనే దేవుని బ్రతిమిలాడు. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని యేసయ్యా.
ఆయనే ఒక పరిశుద్ధుడు. దేవునికి కానుకగా తన జీవితాన్ని సమర్పించుకున్న ఆయన, నా అర్పణలను పరిశుద్ధపరచయ్యా, నా అర్పణలను పవిత్రపరచయ్యా, నా అర్పణలను అంగీకరించయ్యా, నా కోసము విజ్ఞాపన చేయుచున్నవాడా, తండ్రి కుడిపార్శ్వమున ఉన్న నా దేవా అని దేవునికి ఆయన విన్నవించుకుంటున్నాడు. ప్రియులారా, మనము సమయాన్ని దోచుకొని, పదో భాగాన్ని దోచుకొని, ప్రతిష్ఠించిన దినాన్ని వ్యర్థము చేసి, దేవా నన్ను దీవించమంటే ఎలాగొస్తుంది నీకు దీవెన? ఒక వాక్యాన్ని చదవండి. ఒక రకమైన మనుషులు ఉంటారు. సామెతలు 11:24. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. 11వ అధ్యాయము సామెతలు 24వ వాక్య భాగం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువవిచ్చి లేమికి వచ్చువారు కలరు. హల్లెలూయా. నేను రైతును. ఇదంతా దేవుడు నాకు ఇచ్చిన పొలం. ఇందులో నేను విత్తనం వేయాలంటే ఈ మడి నిండా విత్తనాలు జల్లితే మడి నిండుగా పంట పండుతుంది. అవునా కాదా? ఈడి వరకే చల్లాను, ఇదంతా పండాలి అంటే ఎట పంతుంది? ఇటే పంతుంది. అవునా కాదా? వెదజల్లి అభివృద్ధి పొందువారు గలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమిడికి వచ్చేవారు కలరు. మన సమయమంతా లోకములో గడిపి కొంచెం సమయాన్ని దేవునికి ఇచ్చి మనల్ని దీవించు దేవుడా అంటే ఎలాగా? అర్థం ఉండాలి. మనం అడిగేటప్పుడు కూడా అర్థవంతముగా ఆలోచన చేసి ప్రభు దగ్గర ప్రార్థన చెయ్యాలి. నీవు దేవునితో ఎక్కువ సమయము గడుపు, దేవునితో ఎక్కువగా సావాసము చెయ్యి, దేవునితో ఎక్కువగా మాట్లాడు. అప్పుడు నీ కాలాన్ని దేవుడు ఆయన పరిపూర్ణముగా ఆశీర్వదిస్తాడు, నీ పనులను దీవిస్తాడు. నేను ఇక్కడ దీనిని భౌతికంగా చెప్పడానికి ఇష్టపడతలేదు, కానీ ఆత్మీయంగా చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మన ఆత్మీయ జీవితములో ఎక్కువ సమయము ఎవరితో గడుపుతున్నాం? ఆత్మీయ యాత్రలో ఎక్కువగా ఎవరితో నడుస్తూ ఉన్నాం? ఈ విశ్వాస ప్రయాణములో మనతో ప్రయాణికులు ఎవరు? పరిశుద్ధులా, నీతిమంతులా, యథార్థవంతులా, ప్రార్థనా పరులా, లోక ప్రజలా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. నువ్వెక్కువగా పరిశుద్ధులతో సమయాన్ని వెదజల్లు, కాలాన్ని గడుపు, సమయాన్ని సద్వినియోగము చేసుకో. నీ కష్టమంతా తీరిపోద్ది, నీ భారమంతా తొలగిపోద్ది, నీ వ్యాధనంతా, నీ వ్యాకులమంతా ఊడ్చివేయబడుతుంది. ఒకవేళ భూ సంబంధమైన ఆశీర్వాదము కావాలనే ఒకవేళ నీకు ఆశ ఉందా? వెదజల్లి అభివృద్ధి పొందు. ఇవ్వవలసిన దానికంటే తక్కువగా ఇచ్చి దరిద్రాన్ని తెచ్చుకుంటున్నారు చాలామంది. హల్లెలూయా. మీకు అర్థం అవ్వాలంటే ఎలా చెప్పాలి? మనందరికీ తెలుసు కదా, దశంభాగాలు. దేవునికి దశంభాగం ఇవ్వాలనేది మనకు తెలుసు. నాకు నెలకు కష్టపడితే ఒక 10,000 వస్తాయి. 10,000ల్లో నేను దేవునికి ఎంత ఇవ్వాలి? నోరున్నోళ్ళు చెప్పొచ్చు. అయ్యా 1000 రూపాయలు ఇవ్వాలి, 500 ఇచ్చాను. అది సరైనదా? కాదు కదా. అంటే తగిన దానికంటే తక్కువగా ఇచ్చి నేనేం తెచ్చుకుంటున్నాను? ముందు ముందు దరిద్రాన్ని సంపాదించుకుంటున్నాను, ముందు ముందు లేమిడికి డోర్ ఓపెన్ చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. స్తోత్రం. నీ సమయమైనా, నీ కాలమైనా, నీ దినాలైనా, నీ ఆయుష్కాలమైనా సరే పరిశుద్ధులతో నీ సమయాన్ని వెదజల్లుకో. ఆశీర్వదించబడుతావు, దీవించబడుతావు, వర్ధిల్లుతావు,
దేవుని కృప నిన్ను నిండుగా ఆవరిస్తుంది ప్రియులారా. సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ఒకవేళ మనం ఖాళీగా ఉన్నదనుకో, అమ్మగారితో ఫోన్ చేసి, అమ్మా ఈరోజు మనం ఇద్దరం కలిసి ఒక అర్ధగంట ప్రార్థన చేద్దామా, ఒక గంట ప్రార్థన చేద్దామా, మందిరానికి వస్తారా? ఒకవేళ మీరు రాకపోతే మందిరం తాళం ఇస్తారా, నేను ప్రార్థన చేసుకొని పోతా అని నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని పోతే, దేవుడు నీ యొక్క ఆత్మీయ తృష్ణను చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆయనతో గడుపుతున్న సమయాన్ని చూస్తున్నాడు. ఆయనతో నువ్వు గడిపిన ఆ యొక్క విలువైన సమయాన్ని దేవుడు వెలకట్టి నీకు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే తగిన దానికంటే తక్కువ ఇచ్చి దరిద్రానికి వెల్కమ్ పలికే వారున్నారు. ఆత్మీయ జీవితములో పడిపోయిన వారున్నారు. ప్రార్థన జీవితములో పతనమైపోయిన వారున్నారు. విశ్వాస యాత్రలో త్రొట్టిల్లిన వారున్నారు. ఎందుకు? తగిన దానికంటే వెదజల్లి అభివృద్ధి పొందలేదు కనుక. సమయాన్ని ఎక్కడో ఎవరితో గడుపుతున్నావు? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఓ నీతిమంతునితో గడుపు, ఓ ప్రార్థన పరునితో గడుపు, ఓ పరిశుద్ధునితో గడుపు, ఓ యథార్థవంతునితో గడుపు, సత్యవంతునితో గడుపు. నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకనే పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి చెప్పుతూ ఉన్నాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగము చేసుకొనురి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె చూచుకొని నడుచుకొనురి. మనము ఎలా నడుచుకుంటున్నామో ఈరోజు వాక్యము నిన్ను నన్ను హెచ్చరిక చేసి ఉన్నది ప్రియులారా. గనుక దేవుని ఆత్మ మనల్ని అభిషేకించి సమయాన్ని సద్వినియోగము చేసుకునే జ్ఞానము చేత దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం.